ప్రభు అయిన యేసు క్రీస్తు శ్రేష్టమైన నామములో సహోదరి సహోదరులకు నా ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దైవ త్రిత్వమును గురించి ఈ వీడియోలో మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. దేవుని వాక్యముల నుంచి మరి కొన్ని విషయాలు మనము దేవుని గ్రంథంలో ఆలోచన చేద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 30వ వచనములో నేనును తండ్రియు ఏకమై ఉన్నామని వారితో చెప్పాను అనే మాట మనం చూస్తున్నాం. నేనును తండ్రియు ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. నేనును తండ్రియు ఏకమై ఉన్నామని ప్రభువైన యేసు క్రీస్తు వారు యోహాను సువార్త 10:30వ వచనంలో తెలియజేస్తున్నాడు. ఏకమై అనగా ఏమిటి? ఏకమై ఉన్నామనంటే ఆ మాట ఏకత్వమునకు సంబంధించిన మాట. ఏకమై ఉన్నామంటే ఏకత్వమునకు సంబంధించిన మాట అని మనము అర్థం చేసుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయము గమనించండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 9-11 వచనాలు మనం చదువుదాం. యోహాను సువార్త 14వ అధ్యాయము గమనించండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 9-11 వచనాల్లో ఏం రాయబడిందో దయచేసి గమనించండి. యేసు ఫిలిప్పు గారితో మాట్లాడుతున్నమాట. గమనించండి. యేసు ఫిలిప్పు, నేనెంతకాలము మీ యొద్ద ఉండినను, గమనించండి, నేనెంతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరగవా? నన్ను చూచినవాడు, గమనించండి, నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనపరచుమని ఎలా చెప్పుచున్నావు? గమనించండి, నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని కనపరచుమని ఎలా చెప్పుచున్నావు అని ప్రభువైన యేసుక్రీస్తు అడుగుతున్నాడు. ఇక్కడ ఈ మాట చాలా మీరు ఆలోచన చేయాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. గమనించండి. మరి 9వ వచనంలో చెప్తున్నాడు, యేసు ప్రభు చెప్తున్నాడు, యేసు ఫిలిప్పు, నేను ఎంతకాలం మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనుపరచుమని ఎలా చెప్పుచున్నావు? తండ్రి యందు నేనును, గమనించండి, తండ్రి యందు నేనును, బాగా వినాలి, దేవుని వాక్యాన్ని చాలా గమనించాలి. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నాయంతట నేను చెప్పుటలేదు, తండ్రి నాయందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. తండ్రి యందు నేనును నాయందు తండ్రియు ఉన్నామని నమ్ముడి. తండ్రి యందు నేను, నాయందు తండ్రి. గమనించాలి మాట. దైవ త్రిత్వమును గురించి మన జ్ఞానమునకు, మానవ జ్ఞానమునకు మించిన మర్మం, దేవుని అంతర్యానికి సంబంధించిన విషయాలు ప్రభువైన యేసుక్రీస్తు స్వయాన చెప్తున్న మాట, గమనించవలసిన మాట ఏంటది? ఇప్పుడు చెప్పబడిన మాటలో మనం చూస్తాం, నాయందు తండ్రి, తండ్రి యందు నేను ఉన్నామని నువ్వు నమ్ముటలేదా? అంటే త్రిత్వమును గురించి, దేవుడు త్రిత్వమై ఉన్నాడు, అదే సమయంలో ఏకత్వమై ఉన్నాడనే సత్యాన్ని, వాస్తవాన్ని ఈ వచనాలు మనకు తెలియజేస్తున్నాయి. మీరు బాగా అర్థం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. ఏకమై ఉన్నామనగా ఏకత్వమును చూపిస్తున్న మాట. దేవుడు ఒక్కడే. మరలా మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ఒక్కడే. అనేక దేవుళ్ళు అనడానికి తావులేదు. దేవుడు ఒక్కడే.
కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు మరో చోట ఇలా మాట్లాడాడు. చూడండి దేవుని వాక్యంలో యోహాను సువార్త 12వ అధ్యాయం 45వ వచనంలో ఏం రాయబడిందో చూడండి. మనందరికి తెలిసి వాక్య భాగాలు మరొకసారి మీకు గుర్తు చేస్తా ఉన్నాను. యోహాను సువార్త 12వ అధ్యాయము 45వ వచనంలో, నన్ను చూచువాడు, గమనించండి, నన్ను చూచువాడు నన్ను పంపిన వానినే చూచుచున్నాడు. దైవత్రిత్వమును గురించి అనాలోచనగా అవివేకంగా మాట్లాడుతున్నటువంటి దుర్బోధన గురించి ఆలోచన చేయాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. నన్ను చూచువాడు నన్ను పంపిన వానినే చూచుచున్నాడు. నేను ఎక్కువ దీని మీద వివరించడానికి ఇది సమయం కాదు, ఇది సరిపోదు. నేను ఓన్లీ 10 నిమిషాలు మాత్రమే వాక్యం చెప్తున్నాను, దయచేసి వినండి. 10 నిమిషాల వీడియో, 10-15 నిమిషాల వీడియో ఇది. కాబట్టి మీరు దయచేసి వినాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. నన్ను చూచువాడు నన్ను పంపిన వానినే చూచుచున్నాడని యోహాను సువార్త 12:45 ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నాడు. అంటే యేసు ప్రభువును చూస్తే తండ్రిని చూచినట్టే అనే మాటలు మనం చూస్తున్నాం. గమనించండి, దైవ త్రిత్వం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. వీరు వేరువేరుగా కాదు, అంటే దేవుళ్ళు కాదు, వేరువేరుగా లేరు. ముగ్గురు కాదు, దేవుడు ఒక్కడే త్రిత్వమై ఉన్నాడు, అదే సమయంలో ఏకత్వమై ఉన్నాడు. ముగ్గురు అనేదానికి తావులేదు. ముగ్గురు దేవుళ్ళు కాదు, ముగ్గురు కాదు. ఈ మర్మం చాలా గొప్పది. ఈ తండ్రికి, కుమారునికి, పరిశుద్ధాత్మ దేవునికి ఒకే జీవం, ఒకే జీవం. ఆయనకొక జీవం, ఈయనకొక జీవం, ఆయనకొక జీవం కాదు. ఇది మహారహస్యం, మహా మర్మం. ఈ విషయాన్ని మీరు గమనించాలని ప్రభుపేట మనం చేస్తున్నాడు. నన్ను చూచువాడు నన్ను పంపిన వానినే చూచుచున్నాడు. అంటే నేనే తండ్రి అయిన దేవుణ్ణి. అంటే ఆ మాట చెప్పుకుని ఆ సంగతులు మనం అర్థం చేసుకోవాలి. నేను యెహోవాను మాకు కనుపరచుము, తండ్రిని మాకు కనుపరచుము అంటే అది నేనే అంటున్నాడు. నేనే మీ ముందున్నా, మీకు అర్థం కావట్లేదు అంటున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు. అది నేనే. గమనించండి, దేవుడు పరలోకంలో ఉంటాడు, అదే సమయంలో భూమి మీద ఉంటాడు, అదే సమయంలో ఆయన ఎక్కడైనా ఉంటాడు, అన్ని చోట్ల ఒకేసారి కనిపిస్తాడు. అన్ని చోట్ల కనిపిస్తే చాలా మంది అనడానికి కాదు, అనేక దేవుళ్ళు అనడానికి కాదు, దేవుడు ఒక్కడే అనే మాటను మనం పట్టుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 7-11 వచనాలు మీరు చదవండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 7-11 వచనాల వరకు చదివితే 8వ అధ్యాయం 19వ వచనాన్ని కూడా మీరు స్టడీ చేస్తే మీరు రాసుకోండి దయచేసి. యోహాను సువార్త 14వ అధ్యాయం 7-11 వచనాలు, 7 నుండి 11 వరకు. యోహాను సువార్త 8వ అధ్యాయం 19వ వచనం ఏం చెప్తుంది? నన్ను ఎరిగియుంటిరా, నన్ను ఎరిగియుంటిరా, నా తండ్రిని కూడా ఎరిగియుందురు. నన్ను ఎరగకపోతే మీరు తండ్రిని ఎరగలేరు అంటున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు. నన్ను ఎరిగియుంటిరా, నా తండ్రిని కూడా ఎరిగియుందురు అనే మాట దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. కాబట్టి త్రిత్వాన్ని విడదీయడం కానీ, లేక త్రిత్వమును గురించి వ్యతిరేకంగా మాట్లాడడం కానీ, లేక ముగ్గురు దేవుళ్ళని చెప్పడం కానీ, ఇది చాలా భయంకరమైన దుర్బోధ అవుతుంది. దేవుడు ఒక్కడే. మరి ఉన్నవాడను అన్నాడు, నేను సర్వనామం. ఆ విషయాలు మనం గమనించాలి. ఇంకో మాట మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను, గమనించండి. త్రిత్వమును గురించిన ఆలోచనలు నేను చెప్పేదానికంటే మీరు ఎక్కువ గ్రహిస్తారని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మీకు తెలుసు, మరొకసారి రిపీట్ చేస్తున్నాను. చూడండి దేవుని వాక్యములో యెషయా గ్రంథము 43వ అధ్యాయం, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 11-12 వచనాలు ఏం చెప్తున్నాయో మీరు గమనించండి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 11-12 వచనాల్లో మరి తండ్రి అయిన దేవుడు, యెహోవా దేవుడు చెప్తున్న మాట ఏమన్నాడు గమనించండి. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక్క రక్షకుడు లేడు అన్నాడు. పాత నిబంధనలో తండ్రి అయిన దేవుడు, యెహోవా దేవుడు, ఆయన చెప్తున్న మాట ఏమంటున్నాడు? నేను తప్ప వేరొక్క రక్షకుడు లేడు, వేరొక్క రక్షకుడు లేడు అనే మాట తండ్రి అయిన దేవుడు పాత నిబంధనలు చెప్తున్నాడు. మరి కొత్త నిబంధనలు కూడా చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలో
యేసు అనగా రక్షకుడు ఫుట్ నోట్లో కింద రాయబడింది. యేసు అనే నామానికి ఉన్న అర్థం ఫుట్ నోట్ల కింద రాయబడింది. యేసు అనగా రక్షకుడు. యేసు ప్రభువే కదా లోకాన్ని రక్షించడానికి వచ్చింది, ఆయనే కదా రక్షకుడుగా వచ్చింది, ఆయనే కదా రక్షకుడు. పాత నిబంధనలో యెహోవా అనే దేవుడు, తండ్రి అయిన దేవుడు నేనే రక్షకుని అన్నాడు, నేను తప్ప వేరొక రక్షకుడు లేడన్నాడు. అదే మాటను ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నాడు. అంటే ఆయనే ఈయన, ఈయనే ఆయన, ముగ్గురు దేవుళ్ళు కాదు. ముగ్గురుగా మరి ముగ్గురు దేవుళ్ళని నామకరణం చేయకూడదు. ఈ వాస్తవాన్ని దేవుని బిడ్డలుగా గమనించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. అపోస్తుల కార్యముల గ్రంథంలో మనకు సుపరిచితమైన వాక్య భాగం. అపోస్తుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనంలో ఏం రాయబడిందో చూడండి. 4వ అధ్యాయం 12వ వచనం, ఈ నామముననే రక్షణ. గమనించండి, ఈ నామమునే రక్షణ. ఈ నామమునే రక్షణ అంటే అది ఏ నామం? ఈ నామమునే రక్షణ అని కొత్త నిబంధనలో అపోస్తుల కార్యములు 4:12లో రాయబడ్డ మాటలు మనం ఆలోచన చేస్తే, ఈ నామమునే రక్షణ, ఆకాశం క్రింద ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ లేదనే మాట అక్కడ మనం చూడగలం. అది ఏ నామం? కాబట్టి దేవుడు త్రిత్వమై ఉన్నాడన్న మాట వాస్తవం. త్రిత్వము కాదు, దేవుళ్ళు ముగ్గురు అనే మాట దుర్బోధ. దేవుడు ముగ్గురుగా ఉండడానికి వీల్లేదు. ఆది అందు గమనించండి, ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఆది అందు దేవుడు భూమి ఆకాశంలో సృజించిన మాటను మనం గమనిస్తే, ఆది అందు దేవుడు ఉండెను, ఆది అందు దేవుడు ఉండెను. యోహాను సువార్తలో కూడా 1వ అధ్యాయంలో మనం చూడగలం. ఆది అందు దేవుడు ఉండెను గనుక అనేక దైవములు అనేదానికి తావులేదు. ఆది అందు దేవుడు ఉండెను గనుక అనేక దైవములు అనేదానికి అసలు తావు లేదు అనే సత్యాన్ని మనం గమనించాలని ప్రభు పేరట మరి మనం చేస్తున్నారు. దైవత్రిత్వమును గురించిన వాస్తవాలు, వచనాలు ఒకే చోట ఏదో ఒక వచనం తీసుకొని దాన్ని ఏదేదో హైలైట్ చేసి దాన్ని క్రియేట్ చేసి దాన్ని ఇట్లా దింపి అట్లా దింపి గోలు దింపి తికమక పెట్టి మరి రకరకాలుగా దాన్ని ఏదో అంటే దాన్ని వేరే తోబట్టించి పిచ్చి పిచ్చిగా మాట్లాడము, వాక్యం మీద మన ఊహలు పనికిరావు అనే విషయాన్ని మనం గమనించాలి. దేవుని వాక్యం ఎంత వాస్తవంగా రాయబడింది, ఎన్ని చోట్ల మనకి ఎవిడెన్స్ ఉన్నాయి దైవత్రిత్వాన్ని గురించి. ఆయన ఎలాంటి వాడు, ఆయన అర్థం చేసుకోవడానికి మానవ జ్ఞానం సరిపోద్దా? ఆయన్ని అర్థం చేసుకోవాలంటే మన సొంత జ్ఞానం సరిపోదు. కాబట్టి యేసు ప్రభువు తన మరి ఆయనను దేవుడిగా మనం చూడగలం. యేసు ప్రభువును దేవుడిగా చూడగలం. పరిశుద్ధాత్మ దేవుని కూడా దేవుడిగా చూడగలం. తండ్రి అయిన దేవుని దేవుడిగా చూడగలం. దేవుడు అనే మాట ఏకపదం. దేవుడు, దేవుళ్ళు కాదు, దేవుడు. ఆయన తండ్రిగా ఉంటాడు, కుమారుడిగా ఉంటాడు, పరిశుద్ధాత్మ దేవుడిగా కనిపిస్తాడు. అయినంత మాత్రం ముగ్గురు దేవుళ్ళని కాదు, దేవుడు ఒక్కడే. దైవత్రిత్వాన్ని వచనాలన్నీ ఏం చెప్తున్నాయి? ఆయన అన్నమాట ఈయన అంటున్నాడు, ఈయన అన్నమాట ఆయన అంటున్నాడు. ఈ విషయాలు చాలా గమనించాలని ప్రభుపేట మనం చేస్తూ, ఇంకా కొన్ని విషయాలు మనం ఇలాగే కంటిన్యూగా దేవుని వాక్యంలో దైవత్రిత్వాన్ని గురించి నేర్చుకుందాం. ప్రభునామమున మీ అందరికీ ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు.